ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ ఒక వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు, ఓ పుత్రి, నీవు నీ లోకమందు న్యాయవృత్తిని అవలంబించి ఉంటావు. అంతేకాదు న్యాయాన్ని అతిక్రమించేటువంటి వారులను కూడా నీవు బాధిస్తావు. వారిని మాత్రమే బాధించి తింటావు. అంతేకాదు జీవన్ముక్తవై నీవు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొంది ఉన్నావు. నీవు అటువంటి వివేకాన్ని ఎప్పుడూ కూడా నీ శరీరం పతనం అయ్యేంత వరకు కూడా వివేకాన్ని వదిలి ఉండవు అని చెబుతూ, ఇత్యుక్త్వా గగనతలాజ్జమగామ దేవః సూచి సా భవతు మమేకి కిం విరోధః రాగో వాబ్జ జవచనాద్దర వారణేస్మిన్ నిత్యంతః స్వతను మయి మనాగ్ బభూవ ప్రాదేశః ప్రథమమభూత్తతోపి హస్తోవ్యామశ్చాప్యదవిట వస్తతో భ్రమాల స్యోధ్యాత్స్వా వయవలతా బభౌ నిమిషేత్ సత్సంకల్ప ద్రుమకణికాం కురాక్రమేణ. ఈ విధంగా చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆకాశం నుండి పలికి తన స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ రాక్షసి అప్పుడు అనుకున్నది, దీనికి విరోధమేమున్నది? బ్రహ్మదేవుడు వచించిన ఈ మాటలను నేనెందుకు నిరాకరించాలి అని ఆలోచన చేసింది. క్రమంగా తన మనసులో పూర్వమైనటువంటి శరీర ఆకారాన్ని గురించి చింతించినప్పుడు మొదట ఏమైంది? అంగుష్ట ప్రమాణమైంది. ఆ తర్వాత హస్తాకారం, చేయితంతాకారమైంది. తర్వాత మనుజుని శరీర ప్రమాణమైంది. ఆ తర్వాత వృక్షమంతయింది. ఆ తర్వాత మేఘాకారాన్ని ధరించింది. ఇలా సూచిక యొక్క సంకల్ప బీజము క్రమంగా విశాలమయ్యి అవయవాలతో కూడుకొని ఆ విధంగా పెద్ద విశాలత్వాన్ని పొందింది. ఆ బ్రహ్మదేవుడు ఆకాశం నుండి పలికి తన యొక్క స్థానానికి వెళ్ళిపోయాడు కదా. ఆ రాక్షసి ఏం చేసింది? దీనికి విరోధమేముంది? బ్రహ్మదేవుని వచనాన్ని నేనెందుకు నిరాకరించాలి అని క్రమంగా తన మనసులో తన పూర్వ శరీరాకారాన్ని చింతిస్తూ క్రమంగా తద్విశాలమైన రూపాన్ని పొందింది. ఆ సంకల్పము చేత వనాలు, వృక్షాలు, పుష్పాదులు ఆవిర్భవించినట్లుగానే మరి జలము, మట్టి మొదలైన సంయోగము చేత బీజమందు సూక్ష్మముగా దాగి ఉన్న వృక్షము మరలా కూడా విజృంభించినట్లుగానే ఆ రాక్షసికి దాని యొక్క పూర్వపు అవయవాలతో కూడుకున్నటువంటి పెద్ద శరీరము మళ్ళీ కూడా ఉత్పన్నమైంది. అప్పుడు ఆ అవయవాలన్నీ కూడా ఆవిర్భవించడం చేత ఆ కర్కటి వర్షాకాల మేఘంలాగా క్రమంగా స్థూలత్వాన్ని పెద్దదిగా అయింది. అయ్యి ప్రాపంచక వాసనలు లేవు ఆమెకి. లేకుండా ఏ విధంగా శుద్ధమైన జ్ఞానాన్ని ఆశ్రయించుకుని ఉన్నది. ఆత్మధ్యాన పరాయణ అయి ఉన్నది. పద్మాసనం వేచుకున్నది. పర్వతంలాగా స్థిరంగా నిల్చుంది. అలా 6 నెలలు గడిచిపోయాయి. వర్షాకాలమందు నెమలిలాగా ఆ రాక్షసి సమాధి నుండి లేచి బాహ్య వృత్తి కలిగినదే. అప్పుడు ఆమెకి ఆకలి అనేది అయ్యింది. ఆ ఆకలి బాధ చేత ఎలాగంటే శరీరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఆకలి అనేది ప్రతి ఒక్క జీవికి స్వాభావికమే. ఆ తర్వాత ఆమె ఎవరిని నేను బాధించాలి అని తలంచినదే. న్యాయాన్ని అతిక్రమించి ఏ జీవిని హింసించరాదు అని నిశ్చయించుకొని అక్కడ పూజ్యులైనటువంటి మహాత్ముల చేత గర్హించబడినది అన్యాయమైన ఆర్జితమైనది ఏదైతే ఉంటుందో ఆ పదార్థాన్ని భుజించడం కంటే మరణించటమే ఉత్తమము అని తలంచింది. అంటే మహనీయుల చేత వదిలేయబడింది. అన్యాయ సంపాదన ద్వారా వచ్చినటువంటిది వద్దు అనుకొని అంతకంటే ఈ ఆకలితో చావడమే మంచిది అని ఆలోచన చేసింది. న్యాయమైన ఆర్జితమైన అన్నాన్ని
లభించితే నీ శరీరం నశించినప్పటికీ అందు దోషమే ఏదీ లేదు. కానీ అన్యాయార్జితమైనటువంటి అన్నం విషతుల్యమైనది. ఇప్పుడు అన్యాయంగా తిని శరీరాన్ని పోషించుకునే కంటే మరి ఈ శరీరం న్యాయమైనటువంటి ఆర్జన ద్వారా వచ్చినటువంటి పదార్థాన్ని తినే నేను ఈ శరీరాన్ని ఉంచుతాను. అన్యాయమైన ఆర్జితం విషంతో సమానమైనది అని లోక సమ్మతమైన విధాన్ని పొందని భోజనం చేసి ఏమి ఫలము? లోకం మెచ్చనటువంటి పదార్థంతో ఏమి ఫలం పొందాలి? అంతేకాదు, నాకు జీవితమనే కానీ మరణము చేయగాని ఏమీ ప్రయోజనం లేదు. నేను బ్రతుకున్నా చచ్చినా ఒకటే. నా దేహం కేవలము సంకల్పం మాత్రమే ఉన్నది. దేహాభిమానము ఆత్మజ్ఞానముచే రహితమైనందువల్ల ఇక నాకు జీవితము కానీ మరణము కానీ అనేటువంటి వ్యత్యాసము ఆ భావనే లేదు అని ఆలోచన చేసి ఇట్లా ఏవం స్థిత మౌనవతి శుశ్రావ గగనాద్గిరం రాక్షస స్వరూప సంత్యాగా తుష్టేనోక్త నభస్వత. ఇలా తలుస్తూ ఆ రాక్షసి మౌనాన్ని వహించింది. కర్కటి తన రాక్షస స్వభావాన్ని త్యజించినందువలన సంతుష్టుడై వాయువు ఆకాశము నుండి ఇలా పలికాడు. ఏ విధంగా? ఇలాగా ఆమె తన మౌనంగా ఉన్నది. అలా మౌనంగా రాక్షస స్వభావమైనటువంటి క్రూరత్వాన్ని వదిలివేసింది. వదిలివేయడం వల్ల ఆ చుట్టూ పరిసరాలలో మరి తిరిగేటువంటి వాయుదేవుడు చాలా సంతుష్టుడయ్యాడు, ఆనందపడ్డాడు. ఆకాశం నుండి పలికిన ఈ పలుకులను ఆమె విన్నది. ఇలా ఏమన్నాడు అంటే గచ్చ కర్కటి మూఢాస్తం జ్ఞానేనా స్వావబోధయ మూఢోత్థారణమే వేహ స్వభావో మహతామితి. ఓ కర్కటి, నీవు అజ్ఞానులను సమీపించి వారులకు జ్ఞానబోధ చెయ్యి. మూఢుల యొక్క అజ్ఞానాన్ని తొలగించడమే మహాత్ముల యొక్క స్వభావము. అలా కనుక నీవు బోధించావనుకో, బోధితుడు కానివాడు తన యొక్క నాశము కొరకే ఉత్పన్నమయ్యను అని తలస్తాడు. అట్టివాడు నీకు న్యాయముగా లభించిన ఆహారమవుతాడు. నువ్వు ఎవరికైతే బోధించావో ఆ బోధించినటువంటిది జ్ఞాన మార్గము కాబట్టి దానిని ఎవడు ధిక్కరిస్తాడో వాడు నీకు ఆహారం అవుతాడు. లేకపోతే నీ బోధకు లోబడినటువంటి వాడు జ్ఞానవంతుడవుతాడు అని చెప్తూ శృత్వేత్యను గృహీతాస్మి త్వయేత్యుక్తావతి శనై ఉత్తస్తౌ శైలశిఖరాత్ క్రమాదావనరోహచ. అది వినిన కర్కటి, నీవు నన్ను అనుగ్రహించితివి. అప్పుడు ఆ వాయుదేవుని నమస్కరించి నీవు నన్ను అనుగ్రహించావు అని పలికి అక్కడి నుండి లేచి ఆ పర్వత శిఖరం మీద నుండి దిగి శీఘ్రముగా వనభూములు అడవి భూములన్నీ దాటి ఆ పర్వత పాద తలమున ఉన్నటువంటి కిరాతుల రాజ్యాన్ని ప్రవేశించింది. వాయుదేవుడేమన్నాడు? ఒక కర్కటి, లెమ్ము, నీవు ఎవరైతే అజ్ఞానంతో ఉంటారో మూడుల వద్దకు వెళ్ళు. జ్ఞానము చేత వారలను నీవు బోధించిన జ్ఞానముల చేత వాళ్ళని జ్ఞానమాత్రులుగా చేయు. అజ్ఞానులు కనుక జ్ఞానోపదేశం ద్వారా తరింపచేయడమే. నీవు ఎవరైతే అజ్ఞానంతో నిండి ఉంటారో వారిని జ్ఞానోపదేశము చేత తరింపజేయు. అదే మహాత్ముల స్వభావము అని పలకగా అప్పుడు వాయుదేవుని యొక్క పలుకులు విన్న రాక్షసి, నీవు నన్ను అనుగ్రహించావు అని పలికి అక్కడి నుండి లేచింది. లేచి క్రమంగా పర్వత శిఖరంపై నుండి దిగింది. క్రిందనున్న కిరాతుల రాజ్యాన్ని ప్రవేశించింది. ఆ కర్కటి ప్రవేశించిన ఆ ప్రదేశము సస్య సమృద్ధి కలిగి పశువులతో ద్రవ్యాదులతో తులతూగుతూ ఉన్నది. వివిధాలైన కందమూలాదులతో కీటకాలు పక్షులు మృగాలతో కూడా శోభిస్తూ ఉన్నది. రాత్రి సమయమున ఆ నల్లని ఆకారము కలిగిన ఆ రాక్షసి హిమాలయ పర్వత ప్రాంతమునందలి అంధకార అనేటువంటిది మొత్తం చుట్టబడి ఉన్న ఆ జనపదమునందు చీకటి యందు ప్రవేశించి ఏతస్మిన్నంతరే తత్ర కిరాత జనమండలే హస్తహార్య తమః పిండ బభూవాసితయామిని. ఆ సమయంలో కిరాతుల రాజ్యమందు అంధకారం అంతా వ్యాపించి చీకటిగా ఉన్నది. మరి హస్తముచే గ్రహింపజాలనంత దట్టంగా చీకటి క్రమ్ముకుంది. ఆ రాత్రి యందు ఆకాశము పూర్తిగా మేఘావృతమై ఉన్నది. చంద్రుడు ఆకాశము నుండి లేకుండా తరుముబడినట్లుగా లేకుండా పోయిను. ఆ విధంగా తమాల వృక్షములందును
వనమందు దట్టంగా అల్లుకొనిన లతాదులు ఎందును కాటుకు వంటి నలుపైన చీకటి పూర్తిగా వ్యాపించి ఉన్నది. దీప ప్రకాశము ఇండ్ల కిటికీల నుండి కొంచెముగా బాహ్య ప్రదేశానికి ప్రసరిస్తూ ఉన్నది. పిశాచాలు, మదించిన బేతాళాలు కూడా ఆ అర్ధరాత్రి అంధకారంలో నృత్యాలు చేస్తూ ఉన్నాయి. అప్పుడు మనుజులు, మృగాలు, తక్కిన ప్రాణులు అన్నీ కూడా నిద్రిస్తూ ఉన్నాయి. మంచు దట్టంగా వ్యాపించి ఉన్నది. పిల్లవాయువులు మెల్లమెల్లగా వీస్తూ ఉన్నాయి. చెరువుల్లోనూ గోతుల్లోనూ కప్పలు మొదలుగునవి శబ్దం చేస్తూ ఉన్నాయి. పొలాలలో ధాన్యమంతా పరిపక్వమై ఉన్నది. ఆకాశాన నక్షత్రాలు ప్రకాశిస్తూ ఉన్నవి. వాయుచలనం వల్ల ఉద్యానవనమందలి ఫలపుష్పాదులు క్రిందకు రాలుతూ ఉన్నాయి. వృక్షకోటరాల యందు గుడ్లగోబలు అరుస్తూ ఉన్నాయి. అంతేకాదు, చోరులు ఆక్రమించినందున కొందరు భయముతో ఆ భయంకరమైన రాత్రి మౌనధారిణియు, నల్లని వర్ణము కలిగినదియు, దీర్ఘ శరీరము అనే అంధకారం చేత పోషింపబడడం వలన సముద్రంలాగా విశాలము, పర్వతంలాగా ఘనము అయి ఉన్నది. ఆ సమయంలో కర్కటి ఆ కిరాతుల రాజ్య మండలములో ప్రవేశించింది. భయంకరమైన ఆ రాత్రి యందు కిరాతుల రాజ్య మండలమున ధీశాలి వీరుడు కిరాతుల ప్రభువకు విక్రముడు అనే అతడు ఆ నగరవాసులందరూ నిద్రిస్తూ ఉండగా నగరము నుండి బయలుదేరి దుష్టజీవులను సంహరించడానికే అరణ్యానికి వెళ్ళాడు. అటవ్యాం కర్కటీస్యాతౌ చరంతే రాజమంత్రినౌ అపశ్యద్రుత ధైర్యాస్త్రౌ వేతాళాలోక నోన్ముఖౌ. ధైర్యముతో ఉన్నటువంటి వారు ఆయుధ ప్రాణులను బేతాళాదుల గాంచుటయందు తత్పరులను ఆ అరణ్యమును సంచరించుచున్న వారలను అకు రాజును మంత్రిని కర్కటి చూసింది. చూసి రాజు మంత్రి దుష్టమైనటువంటి ఆ జంతువులను బేతాళాలను నశింపజేయాలని అందరూ నిద్రిస్తూ ఉండగా రాజు మంత్రి బయలుదేరి వచ్చారు. వారు ధరించి ఉన్నటువంటి ఆయుధాలు ధరించి వాటిని దుష్ట మృగాలను సంహరించడానికి వచ్చినటువంటి రాజమంత్రులను కర్కటి రాక్షసి చూసింది. అదసా చింతయామాన లబ్ధభక్ష్యో హ్యపోమయ మూఢావేత వనాత్మగ్నో భారో దేహ కిలానయో. వారిద్దరిని చూసి ఆ రాక్షసి ఇలా తలపోసింది. ఆహా, నాకిప్పుడు భోజనం లభించింది. ఎలాగంటే వీరిరువురు కూడా ఆత్మజ్ఞాన శూన్యులు. వీరిద్దరికీ కూడా ఆత్మవిచారణ తత్వం లేదు. అజ్ఞానులైన వీరి యొక్క దేహాలు నిశ్చయంగా భూభారాలే. వీరిద్దరి దేహాలు కూడా భూమికి బొరువే అని ఆలోచన చేసి ధైర్యంగా రాజు మంత్రి కూడా అరణ్యంలో అర్ధరాత్రి ప్రవేశించడం ఆ అరణ్యంలో నడిచి వస్తున్న కర్కటి రాక్షసి చూసింది. చూసి బేతాళాలను చూడటానికి ఉద్యుక్తులైన ఉన్నటువంటి వీరును అరణ్యము అనే సంచరించుచున్న వారైనటువంటి రాజును మంత్రిని చూచింది. చూచి అట్లు వారలను చూచి ఆ రాక్షసి ఇలా ఆలోచన చేసింది. ఆహా, నాకు ఇప్పుడు మంచి ఆహారం లభించింది. ఎలాగంటే వీరిరువురు కూడా పరమ మూఢులు, మూర్ఖుల్లా ఉన్నారు. ఆత్మజ్ఞానం లేని వారవడం చేతే వీరికి దేహాలు భారభూతాలే అయినవి. వీరు భూమికి కూడా భారమే అని ఆలోచన చేసి మూఢుడు ఇహలోకముల యందు పరలోకము యందు కూడా దుఃఖనాశనానికే జీవిస్తాడు. కాబట్టి వీరి ఇరువురిని కూడా ప్రయత్నము చేత వధించాలి. ఎలాగంటే అనర్థాన్ని కలగజేసే ప్రాణులను రక్షించరాదు కదా అని తన ఆత్మ ఎరుంగనటువంటి మూఢుడు జీవించుట కంటే మరణించుటయే శ్రేష్టం. అట్టి పాపికి మరణమే నిజమైనటువంటిది, అదే సహేతుకమైనది అని ఆత్మజ్ఞానులు కాని వారు మూఢులను, అజ్ఞానులను మాత్రమే హింసా స్వభావం గల జీవులకు భోజ్యమగునని సృష్టి ఆది యందు బ్రహ్మదేవుడు నాకు నియమించి ఉన్నాడు. కాబట్టి వీరిద్దరూ కూడా నాకు ఇప్పుడు భోజనమే అవుతారు. లేకపోతే అంతేకాదు, నేడే నేను ఇప్పుడే వీళ్లను భుజిస్తాను. న్యాయంగా సంప్రాప్తించిన భోజనాన్ని త్యజించేటువంటి వాడు మందభాగ్యుడే అవుతాడు కదా అని వీళ్ళు ఆత్మజ్ఞానయుక్తులకు మహాత్ములైనచో అట్టి వారిని వధించడానికి నాకు తగదు అని. మరి అంతేకాదు, అలా చేయట నా స్వభావం కూడా కాదు. అసలు వీళ్ళు ఆత్మజ్ఞానయుక్తుల మహాత్ముల, అలా అయితే వీరిని చంపకూడదు, అది నా స్వభావం కాదు అని ఆలోచన చేసి సరే తదేతే సంపరీక్షేహం యది తద్ గృణాన్వితౌ తద్భక్షం నా కరోమ్యేతౌ న హింస్యాం గుణినః క్వచేత్. కాబట్టి నేను వీరిని పరీక్షిస్తాను.
ఉత్తమమైన గుణములు కలిగిన వారైతే వీరిని నేను భుజింపను. గుణవంతులు ఎప్పటికీ నేను వారిని అసలుకి హింస చేయను. గుణవంతులు అయిన వారిని నేను తినడం నా స్వాభావికం కాదు. అకృత్రిమం సుఖం కీర్తి మాయా చైవాభివాంఛత సర్వాభిమతమ దానేన పూజనీయ గుణాన్విత. ఉత్తమ సుఖము, కీర్తి, ఆయువు అభిలషించేటువంటి వాడు, గొప్పదైనటువంటి సుఖము, మంచి యశస్సు, గొప్ప ఆయువుని ఎవరైతే కోరతాడో వాడు ఇష్ట పదార్థాలు అన్నింటినీ కూడా సమర్పిస్తాడు. గుణవంతులైనటువంటి వారిని పూజింపవలసిందే. అపిసంక్షామి దేహేన నైవ భోక్షే గుణాన్వితం సుఖయంతి హి చేతాంసి జీవితాపి సాధవ. నా శరీరం నశించిపోయినను సరియే కానీ గుణవంతుల్ని ఎప్పటికీ భుజింపను. ఆత్మజ్ఞానులకు సాధువులు తమ చిత్తములను జీవితము కంటే ఎక్కువగా సుఖవంతంగా చేస్తారు. అంటే శరీర పోషణ కంటే మానసికమైన ధర్మరక్షణమే ఎక్కువగా తలుస్తారు. అపిజీవిత దానేన గుణినం పరిపాలయేత్ గుణవత్సంగం ఔషధ్య మృత్యురప్యేతి మిత్రత. తన జీవితమైనను కూడా అర్పించి గుణవంతుని రక్షించాలి. ఎలాగంటే గుణవంతుని సాంగత్యము అనే ఔషధము చేత మృత్యువు కూడా సుఖప్రదమై మిత్రునిలాగానే తోస్తూ ఉంటుంది. రాక్షసియగు నేనే ఈ గుణవంతులను రక్షిస్తాను. లేదా ఇక అట్టివారుని ఎవరైనా తమ హృదయాల యందలి హారముగా వనర్పరు అంటే ఆదరింపరు. సహజము కానటువంటి సుఖాన్ని, కీర్తిని, మరి అకృత్రిమమైనటువంటి సుఖాన్ని అంటే సహజమైనటువంటి సుఖాన్ని, కీర్తిని, ఆయువును కోరువాడు సమస్త ఇష్ట పదార్థాలను కూడా సమర్పించి గుణవంతులని పూజించవలసిందే. నా శరీరం నశించిపోయినా సరే కానీ గుణవంతులను ఎన్నటికీ కూడా నేను భుజించను. ఆత్మజ్ఞానులైన సాధువులు పరుల యొక్క చిత్తాలను జీవితము కంటే కూడా ఎక్కువగా సుఖవంతంగా చేస్తారు. తమ జీవితాన్ని దానం చేసి అయినప్పటికీ గుణవంతుని రక్షించవలసిందే. ఎలాగంటే గుణవంతుని యొక్క సాంగత్యము ఔషధము చేత అంటే మృత్యువును సుఖప్రదమై మిత్రుల్లాగానే తోస్తుంది. ఒకవేళ గుణవంతుని యొక్క సాంగత్యము చేత ఏ విధంగా సాంగత్యము అనబడేటువంటి ఔషధము చేత అదే భోజన పదార్థము లాంటిది, అది మృత్యువును సుఖప్రదమై అటువంటిది చావే అయినప్పటికీ కూడా సుఖప్రదమై మిత్రుల్లాగానే తోస్తూ ఉంటుంది అని అనుకుంటూ, అంతేకాదు ఉదార గుణయుక్తాయే విహరంతిహ దేహిన తరాదలేందవ సంగాద్భృశం శీతలయంతితే. ఉత్తమమైన గుణాన్వితులై ఈ ప్రపంచమున విహరించు సజ్జనులు భూమిపై చంద్రుని వంటి వారు. అంటే ఈ విశ్వాన్ని ప్రకాశింపజేసేటువంటి వారు. వారు తమ సాంగత్యము చేత అమృతమయమైన గుణాల చేత కూడా జనుల యొక్క హృదయాల యందు శాంతిని నెలకొల్పుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉదార గుణయుక్తులై విహరించేటువంటి మహనీయులు నిక్కముగా ఖచ్చితంగా ఈ భూతలంపై ఉండేటువంటి చంద్రుడే అవుతారు. ఎందుకు? చంద్రుడు అమృతమయమైనటువంటి అమృతాన్ని వర్షించి సస్యాలను పోషించి సస్యాల ద్వారా జీవ జగత్తు అనేది కొనసాగేలా చేయగలిగే భూతల చంద్రులే అవుతారు. ఎలాగంటే వారు తమ సాంగత్యం వలన జనుల యొక్క హృదయాలను అంటే వారి యొక్క జ్ఞాన బోధ చేత జనుల యొక్క హృదయాలను అమృతమయమైన గుణముల చేత శీతలము ప్రసన్నము గావిస్తారు. మృతిర్గుణి తిరస్కారో జీవితం గుణి సంశ్రయ ఫలం స్వర్గాపవర్గాది జీవితాద్గుణి సంశ్రితాత్. గుణవంతులను తిరస్కరించడమే మృత్యువు. ఎవరైతే గొప్పవారు మహనీయులు ఉన్నారో వారిని దూషించడం కానీ వదిలిపెట్టడం కానీ తిరస్కరించడం కానీ అది ఏ మృత్యువు. ఆశ్రయించుటి ఏ జీవితము. ఏ మహనీయులైతే ఉన్నారో సాధుజనులు వారిని ఎవరు ఆశ్రయిస్తారో అది ఏ నిజమైన జీవితము. తద్వారా జ్ఞానాన్ని పొంది వారు శాశ్వతమైన పరతత్వాన్ని పొందగలుగుతారు. ఎలాగంటే గుణవంతుల సహవాసము చేత స్వర్గము మోక్షము ఫలాలు సిద్ధిస్తాయి. అదే వాడు కోరుకున్నటువంటి సుఖాలు ఇంకా
జ్ఞానం అధికమైనప్పుడు పరబ్రహ్మతత్వము అనేటువంటి శాశ్వత సుఖము అనే మోక్షము అనే ఫలాన్ని కూడా పొందుతారు అని చెబుతూ, గుణవంతులను తిరస్కరించడమే నిజమైన మృత్యువు, అదే చావుతో సమానం. వారిని ఆశ్రయించడమే నిజమైనటువంటి జీవితం. దాని ద్వారా వృద్ధి చెందేటువంటి జీవి ఆత్మయై పరమాత్మయై మోక్షతత్వాన్ని పొందుతుంది. ఎలాగంటే, గుణవంతుల యొక్క సాంగత్యముతో కూడిన జీవితం వలన స్వర్గము పొందవచ్చు, పుణ్యాన్ని సాధించవచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు, జ్ఞానాన్ని ఆశ్రయించుకొని మోక్షము మొదలైన ఫలితాలు కూడా చేకూరుచూ ఉన్నవి అని చెబుతూ, తస్మాధిమౌ పరీక్షేహం కయాచరిత్ స్వప్న శీలయా చిత్ ప్రశ్నశీలయా కిం మాత్ర జ్ఞాన కావేత వితితామర శిక్షణ. కాబట్టి కమలనేత్రములకు వీరిరువురి అందరూ కూడా గుణములు ఏవి ఉన్నాయో కొన్ని ప్రశ్నల మూలముల లీలా మాత్రంగా పరీక్షిస్తా, కొద్దిపాటి వీళ్ళని పరీక్షించేస్తాను. వీళ్ళు ఎలా తామర దళాలలాగా వీరి యొక్క నేత్రాలున్నాయి, అంత అందమైన వీరి ఎందు మంచి గుణాలు కూడా ఉన్నవో లేవో కొన్ని ప్రశ్నల ద్వారా నేను వీరి యొక్క అంతరంగాన్ని గురించి తెలుసుకుంటాను అని అనుకుని, కాబట్టి కమలనేత్రులైన వీరిరువురు ఎంత మాత్రపు జ్ఞానం కలిగిన వారో కొన్ని ప్రశ్నలు వేసి వీళ్ళని పరీక్షిస్తాను, పరీక్షించి విషయాన్ని నేను తెలుసుకుంటాను అని ఆమె అధౌ విచార్య సుగుణా గుణలయసయుక్తిం పశ్యత్యదోతికతరం చ గుణైర్యది స్యాత్ కుత్యాత్ తతః సముపపత్తి వశేన దండం దండస్య యుక్తి సదృశం ఘన సంభవేన. మొదట గుణలేశము చేతనే వీరు గుణవంతుల, గుణాలు లేకపోతే వీరు గుణవంతుల, గుణహీనుల అని నిర్ణయించాలి. ఆ తర్వాతే వారి యొక్క విషయాన్ని అధికంగా విచారించాలి. గుణహీనులే అయితే శాస్త్రోచితమైనటువంటి దండన విధించి, గుణవంతులైనచో దండింపకుండా ఉండడం వనరించడమే యుక్తము అని కర్కటి రాక్షసి భావించి ఆ తర్వాత రాక్షస కులవనానికి లత వంటిదైన ఆ రాక్షసి ఆ అంధకారములో ఆ చీకటిలో మేఘగర్జన చేసింది. గావించి పాషాణ వృష్టిలాగా నిష్ఠురమైన వాక్యాలను ఇలా పలుకుతుంది. భో భో ఘోరాటవీ వ్యోమా పదవీ శశి భాస్కరౌ మహామాయా తమఃపీఠ శిలాకోటర కీటక కౌ భవంతౌ మహాబుద్ధి దుర్బుద్ధి వా సమాగతౌ మద్ఘ్రాసపనమాపన్నౌ క్షణాస్మరణ కోచితౌ. ఈ భీకరారణ్యమున ఆకాశములో చంద్రుడు సూర్యుడు సమస్త ప్రాణులకు ఆధారభూతమైన అజ్ఞానపీఠం అలంకరించిన వారులైన ఓ దుష్టులారా, మీరెవరు? ఇక్కడి దాకా ఎలా వచ్చారు? ఇప్పుడు ఒక క్షణంలో మృత్యువాతబడతారు. నా చేంబ్రెంగబడటానికే మీరు ఇక్కడ దాకా వచ్చారు అన్నది. అప్పుడు రాజు అంటున్నాడు, భోభో భూతక కిం స్థ్యాస్త్యం క్వా తిష్టసి చ దేహకం దర్శయాస్త్యాస్తా పగిరహ కోబిభేత్యని నీ ధ్వనేహి. రాజు అంటున్నాడు, ఓరి తుచ్చుడా, నీవెవరవు? అసలు ఎచ్చటనున్నావు అంటే ఆ చీకట్లో కనిపించడం లేదు, అది అంధకారము, ఆమె శరీరము కాటుక వర్ణము. ఈ అల్ప శరీరాన్ని చూపుము. నీ అరుస్తూ ఉన్నావు కదా గట్టిగా, నువ్వెక్కడున్నావు? నీ అల్పమైన దేహాన్ని చూపు. తుమ్మెద ధ్వని వంటి ఆ అరుపులచే ఎవరు భయపడెదరు? నీ అరుపులు ఎంత అర్భకత్వంగా ఉన్నాయంటే తుమ్మెదనాదం లాగా ఉన్న నీ బలహీనమైన స్వరానికి ఎవరు ఇక్కడ భయపడుతున్నారు అని అన్నాడు. అప్పుడు సింహవత్ సర్వవేగేన పతంత్యద్దే కిలార్దిన త్యజ సంరంభమారంభ స్వసామర్థ్యం ప్రదర్శయ. నీచుడు తాను అభిలషించిన పదార్థాల కోసమై సింహంలాగా బహువేగంతో వచ్చి పడతాడు. ఇక నీవు నీ క్రోధాన్ని వదిలే, ఇతరులను భయపెట్టడం మానే, నీ సమర్థతను చూపు అంటున్నాడు రాజు. ఏమన్నాడు అసలు? అప్పుడు రాజు ఏమన్నాడు? మొదట రాక్షసి అంటుంది, ఆత్మజ్ఞానం కలిగి ఉండనుచో మహాబుద్ధిమంతులు, లేక ఆత్మజ్ఞానం లేకపోతే దుర్బుద్ధులైన ఎవరు? మీరు బుద్ధిమంతులా దుర్బుద్ధులా? ఇంతకు మీరెవరు? ఇచ్చటికేలా వచ్చారు? ఇప్పుడు ఒక క్షణంలో మీరు మృత్యువాత పడతారు. నాకు ఆహారం అవడానికి మీరిద్దరూ కూడా ఇక్కడికి వచ్చారు అని రాక్షసి అన్నది. అప్పుడు రాజు అంటున్నాడు, ఓయి నువ్వెవడివిరా? ఎచ్చటున్నావు? నీ అల్ప శరీరం చూపించు. తుమ్మిద ధ్వని బోలిన నీ అర్పుల చేత ఎవరు భయపడతారా అని అడిగాడు. అడిగినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు అంటే,
ఓ సువ్రత, నీవు దేనిని కోరుచున్నావు తెలియజేయము, అద్దానిని నీకిచ్చేదను. నీ కోపంతో మాకేమి పని? నీ భయంకర శబ్దాలు విని నీవే భీతి చెందుట లేదు కదా. నువ్వేదో పెద్ద పెద్దగా అరిచాననుకుంటున్నావు. ఆ అరుపులతోటి నువ్వే భయపట్టల్లా. ఆ అరుపులకి మేమెందుకు భయపడాలి? భయంకర నాదమునొచ్చుచూ ఉన్నటువంటి నీవు శీఘ్రంగా ఎదుటికురా. కనబడకుండా అరుస్తావెందుకు? విలంబమునొచ్చు వారులకు నాశనమే సిద్ధిస్తుంది. ఎవరైతే ప్రగల్భాలు చేస్తారో వాళ్ళకి నాశమే వస్తుంది అని రాజు అలా పలికాడు. సరి, బాగుగానే ఉన్నదని తలంచి రాక్షసి తన స్వరూపాన్ని చూపడం కోసం, తన ధైర్య పరాక్రమాలను ప్రకటించడం కోసం నిశ్చయించింది. మందహాసంతో, చిరునవ్వుతో గర్జించింది. తతో దదృశతుస్తం తౌ శబ్దపూరిత దిగ్గణం సాటహాస ప్రభాపిండాపూర ప్రకటితాకృతం. ఆ శబ్దం చేత దిక్కులన్నీ కటిల్లాయి. అట్టహాసం చేస్తూ ఉన్న రాక్షసి యొక్క దంతాల ప్రకాశము చేత దాని యొక్క ఆకారం, అంటే దాని తెల్లని దంతాల యొక్క తెల్లని ప్రకాశము చేత దాని యొక్క ఆకారం కనబడింది. కాగా అప్పుడు రాజు, మంత్రి కూడా దానిని ఇద్దరూ చూశారు. చూసి ప్రళయకాల మేఘంలాగా నుండి పడిన వజ్రపాతము ఛేదింపబడిన పర్వతం వలె ఉన్న తన యొక్క నేత్రాలను, ఆ నేత్రాలలో ఉన్నటువంటి విద్యుత్ కాంతుల్లాగా ఉన్న అంతరిక్షాన్ని లెస్సగా ప్రకాశింపజేయునది అయిన మేఘగర్జన చేస్తూ ఉన్నది. నల్లని ఆకారము కలిగిన స్థూలమైన పెద్ద ఆకారము తన భయంకర శబ్దాల చేత మరి నిశాచరులకు కూడా, అంటే నిసి ఎందు చేరించేటువంటి వారికి కూడా బాధన కలగజేసేటువంటి ఊర్ధ్వకేశ, అంటే పైకి లేచినటువంటి జుట్టు కలిగినది అయి యక్ష రాక్షస పిశాచాదులు కూడా భయపడేటట్లుగా తన యొక్క శ్వాస చేత భాంకార శబ్దం చేస్తూ ఉన్న దాని యందు ఆ తల్పాంతమందు చూర్ణమైన వైడూర్యం మణిలాగా ప్రకాశిస్తూ కంఠమందు హారాలు కలిగి తన యొక్క మందహాసము చేత శివదూతలాగా గొప్ప దానవులు సైతం కూడా, దానవులని రాక్షసులను కూడా మర్దించి వేసేలాగా మేఘంతా నిండిపోయి మూర్తిభవించిన రాత్రిలాగా కనబడింది. చంద్రుడు, సూర్యుడు యుద్ధం చేయడానికి దేహాన్ని ధరించి వచ్చిన రాహులాగా ఉన్నది. చలనరహితమైనది, నాడీ సంయుక్తమైనది అయిన రెండు వృక్షాల వంటి భుజాలు కలిగి ఉన్నది. విశాలమైన దేహాన్ని కలిగి ఉన్న భయంకరమైన ఉన్న ఆ రాక్షసుని చూశారు మహావీరులైన ఆ రాజు, మంత్రి ఇరువురు కూడా. ఏ విధమైనటువంటి భయాన్ని పొందల. ఎలాగంటే సత్యము అసత్యము వివేచించేటువంటి వివేక జ్ఞానము కలిగిన వారులకి ఏది కూడా మోహాన్ని, భ్రాంతిని కలిగింపచేయజాలదు కదా. అప్పుడు మంత్రి ఈ విధంగా అంటూ ఉన్నాడు. మహారాక్షసి సంరంభో మహాత్మాకి మయం తవ లఘవో హ్యద వ్యాకార్యే లఘానాప్యతి సంభ్రమాహ. మంత్రి అంటున్నాడు, ఓహో రాక్షసి, నీకెందుకు ఇంత కోపం? అల్పులు స్వల్ప కార్యమందైనను అధికమైన కోపాన్ని కనబరుస్తూ ఉంటారు. ఆ మహామంత్రి ఏమంటున్నాడు అంటే, ఓ రాక్షసి, నీకు కోపం ఎందుకు? అల్పులైన వారికి స్వల్ప కార్యానికి, చిన్ని చిన్ని విషయాలకు కూడా అధికమైన కోపం వస్తుంది. వేగిరపాటును, తొందరపాటును కనబరుస్తూ ఉంటారు. నీ కోపాన్ని వదిలి, ఇది బుద్ధిమంతులైన వారికి తగదింత కోపం. ధీమంతులు ఎల్లప్పుడూ కూడా తగినటువంటి యోగ్యమైన రీతిలోనే ఉంటారు. అంతేకాదు న్యాయమైన, ఉచితమైన కార్యాలయందే ప్రవర్తిస్తూ ఉంటారు అని మంత్రి చెప్తూ ఉన్నారు కర్కటి రాక్షసితో. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.